ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. మీరు వెంకటేష్ గారిని ఏమైతే అడగాలనుకుంటున్నారో నా దగ్గర ఒక మిషన్ ఉంది, ఒక రోబో. ఆ రోబో అడిగితే చాలు వెంకటేష్ గారు ఏమనుకుంటున్నారో ఆన్సర్లన్నీ ఈ రోబో చెప్పేస్తారు. అయితే ఓకే, హ్యాపీ కదా. సెటప్ ప్లీజ్. సెటప్ ఎలా ఉంది? ఏది నీ పర్సనలా? పర్సనల్ ఏంట్రా? సెటప్ అన్నా కదా, సెటప్ అన్నా కదా. ఎవరెవరు ఏవైతే అడగాలనుకుంటున్నారో అవి ఫస్ట్ వచ్చి అడగండి. సార్, ఈ మధ్య నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. ఒకవేళ ఆ అమ్మాయి ఓకే అన్నాక నేనేం చేయాలి? ఈ ఆన్సర్ బాగుంది. నీకు అది తెలుసా? నీకు నచ్చేద్దని. నెక్స్ట్ నరేష్, సన్నీ. నాకు తెలిసి నీ డౌట్కి ఎవరు చెప్పలేరు. సరే ఫస్ట్ నరేష్ నువ్వు అడగరా. మిషన్, నాకు డౌట్. రీసెంట్ గా ఆస్ట్రేలియాకి వెళ్ళాం కదా, నన్ను ఆ గదిలో పెట్టి వీళ్ళు బయటికి వెళ్ళి ఏం చేశారో నాకు తెలుసుకోవాలని ఉంది. తట్టుకోలేరురా, నిజమేంటో తెలిస్తే తట్టుకోలేరు. నిజమేంటో తెలిస్తే తట్టుకోలేదు, ఎందుకంటే అందులో ఎపిసోడ్ డైరెక్టర్ కూడా ఉన్నాడు. సనీ. సార్, నాకు పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి అవుతుందా అవ్వదా? నీ వయసు ఎంతరా? ఓ 50 ఉంటాయా? తీపి తింటే షుగరు, ఉప్పు తింటే బ్లడ్ ప్రెషరు, కారం తింటే అల్సరు. సరిగ్గా భోంచేస్తే చచ్చిపోతారు నువ్వు. నీకెందుకురా పెళ్ళి? కానీ ఈ డైలాగ్ సింక్ అయినట్టు ఇంతవరకు ఎవరికి సింక్ అవ్వలేదబ్బా. పర్ఫెక్ట్. ఏం లేదురా, Perfect నీకు sync అయింది. మంచిగా పెళ్ళి అయితే హ్యాపీగా. నీకే కాదు నీకు ఈ సెట్ లో ఎవరినైనా ఇష్టపడిన వాళ్ళు ఉన్నారా? ఈ సెట్ లో నైనా అంటే ఇష్టం బాగా. నెక్స్ట్ శ్రీవాణి గారు, విక్రమ్ గారు. ఫస్ట్ శ్రీవాణి గారు మీరు అడుగుతారా? యాక్చువల్ ఈవెంట్ లో ఇంతమంది అమ్మాయిలు ఉన్నప్పుడు మా ఆయన ఫీలింగ్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక అమ్మాయి బాగుందంకరా. మిమ్మల్ని ఆవిడ బాగా అనుమానించిన సందర్భం ఒకటి చెప్పండి, మంచిది. అంటే రోజుకోసారి అనుమానిస్తుంది. రోజు ఉంటాయా? వాళ్ళు అంత నవ్వేరేంటి? రోజుకోసారి అనుమానిస్తూ ఉంటది అనమాట. ఒక్కటి చెప్పండి, ఊరికి జనరల్ ఎలాంటివి ఉంటాయి అనుమానాలు? మా ఆయన ప్రతి క్షణం గురించి ఆలోచిస్తున్నాడు లేదా అని చెప్పి అనుమానిస్తుంటది. కానీ నేను ప్రతి క్షణం, ప్రతి సెకండ్ తన గురించి ఆలోచిస్తున్నాను. నాకు ఇప్పుడు అనుమానంగా ఉంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. నెక్స్ట్ ప్రసాద్. రోబో, వెంకటేష్ గారి సినిమా సైంధవ్ ఉంది కదా, దాన్ని డీకోడ్ చేశాను, నీకు చెప్పమంటావా? చెప్పమంటారు. సైంధవ్ అంటే 2 సంతకాలు, అంతే కదా? ఏంటిది? మాకేంటిది అంటున్నాను. రోబో, నా టైమింగ్ ని, నా పంచుల్ని వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు కదా, కానీ నా పంచులను నువ్వు వింటున్నావు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. రోబో, నీ ఫీలింగ్ ఏంటి? నేను సంస్కారం ఉన్నవాడిని, బయటికి పొర్రా పిచ్చిన కుక్క. ఇది పర్ఫెక్ట్. సరే, థ్యాంక్ యూ సో మచ్. తరుణ్, వాట్స్ యువర్ క్వశ్చన్ టు ది రోబో? నేను ఒక 2 years నుంచి ఒక అమ్మాయిని చాలా లవ్ చేస్తున్నా. ఆ అమ్మాయి కూడా నన్ను బాగా లవ్ చేస్తుంది. సో అది కాస్త మా ఇంట్లో తెలిసింది. మా నాన్న రియాక్షన్ ఏంటి రోబో? అన్న తండ్రి మాట లెక్క చేయని వాడు ఒక పనికిమాలినాడు. వాడు నమ్మి తాళి కట్టించుకున్న అప్పలో పనికిమాలి. ఇద్దరు కలిసి ఏం వదిలేస్తారో నేను చూస్తాను. వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళి దిక్కుమాలి బతకండి. వెళ్ళండి. మంచి ఆన్సర్ ఇచ్చారు. రోబో చెప్పినట్టు ఎక్కడికైనా వెళ్ళి దిక్కుమాల బతుకు. పవన్ గారు, అంజలి గారు. నేనే అడుగుతాను ఫస్ట్. యాక్చువల్ గా మా ఆయన మీద ప్రేమగా నేను ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటాను. సో అప్పుడు మా ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఇది పాట కాదే, చౌకాకలు నాయనమ్మా.
అప్పుడు ఆ సినిమాలో సాంగ్ పాడేది మీనా గారే. ఏమంటే ఆ సాంగ్ ఏంటండి? ఒకసారి మీరు పాడండి. దేవుడా 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 అమ్మా నాన్న లేని వాళ్ళం, కూడు నీళ్ళు లేని వాళ్ళం, దేవుడా దేవుడా దేవుడా. అది ఎందుకు ఇంత గుర్తుందంటే మేము ఆ తర్వాత వైజాగ్ లో ఒక క్రికెట్ కోసం వెళ్ళాం. తెలుగు ఆర్టిస్ట్ అందరూ కలిసి, లైక్ చిరంజీవి గారి నుంచి వెంకటేష్ గారి నుంచి అందరూ కలిసి ఒక ఫ్లైట్ హైదరాబాద్ టు వైజాగ్ వెళ్ళి అక్కడ ఒక స్టార్ క్రికెట్ చేసాము. ఆన్ ద వే దే వర్ ఆల్ లైక్ పాట పాడదాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటే నన్ను పాడమన్నారు. నాకు వెంటనే ఈ పాట గుర్తొచ్చింది. అప్పుడు కూడా ఈ పాటే పాడాను. అయ్యో దేవుడా అని అందరూ అరిచారు. అందుకని ఇది బాగా గుర్తింపు అయిపోయింది. సూపర్ సూపర్. కానీ ఇప్పుడు పాడినా అంతే క్యూట్ గా ఉండదు మేడం. రోహిణి గారు. రోబో, నాకు రీసెంట్ గానే పెళ్లి సంబంధం వచ్చింది. బ్యాంక్ ఎంప్లాయ్, నన్ను మెయింటైన్ చేయగలడా? నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంక్ లో పని చేస్తే సరిపోదు. బ్యాంక్ కన్నమే పంచ్ అంటే ఇలా ఉండాలి. మనీ రోజు ప్రతిదానికి తిడతా ఉన్నాడు. నీకే గాని ఇలాంటి చెల్లుంటే ఏం చేస్తావు? నాకే కానీ ఇలాంటి చెల్లుంటే ఈ పాటి దాన్ని చంపేసేసి భోజనాలు ఎట్టేసేవాడిని. ఒక క్వశ్చన్, శాంతి స్వరూప్ గురించి సుధీర్ మనసులో రోబో, అన్ని నిజాలు చెప్పలేదో తెలియదు కానీ చూద్దాం. ఈవెంట్ లో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చెప్పు. అమ్మా, అడగాలంటే అదోలా ఉంది, చాలా ఆకలిగా ఉంది. తింటానికేమన్నా నువ్వు ఇలాంటివి ఏదో ఉంటాయని నీలో, అది బయట ఫీలింగ్. రోబో అంత మాట అన్నావు? నా గురించి తెలుసు కదా నీకు. నేను శ్రమలు తల బిహేవ్ చేస్తానా? అదే నేనైతే నీ ఊరి నడిబొడ్డులో బడి దగ్గర కొడతా, గుడి దగ్గర కొడతా, ఇంటింట్లో దూరి ఏరి కొడతా. మీరు కాదు, ఈడు ఇంటింట్లో దూరి ఏరి కొట్టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.